ఒక కథ చెప్తా విను. శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన గూఢార్థ కథల్లో ఒక కథ చెప్తా విను. మహాభారత యుద్ధం అంతా అయిపోయాక అర్జునుడికి కాస్తంత అహంకారం నెలకొంది. ఏమిటి? కాస్తంత అహంకారము నెలకొంది. ఆ అహంకారం ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి నేనే పరమభక్తుడిని, నాకంటే పరమభక్తుడు ఇంక ఎవ్వరూ లేరన్న అహంకారము అర్జునుడిలో నెలకొంది. అర్జునునికి అహంకారం వచ్చిందన్న సంగతి శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలీదా? అతను సర్వంతర్యామి, అతనికి సర్వము తెలుసు. కాబట్టి అర్జున, ఒకసారి రథం దిగి, ఒకసారి అలా యాహవళి అంటే అలా సరదాగా వెళ్దామని అర్థం అనమాట. అది సంస్కృతంలో ఏదో భాష ఉంటుంది, దాని గురించి నాకు అంతగా తెలీదు. యాహవళి, అలా యాహవళికి వెళ్ళొద్దాం అని అంటాడు అనమాట. అలా యాహవళి అంటే అలా సరదాగానే అర్థం అంట. అయితే ఒకసారి అలా సరదాగా బయటికి వెళ్ళొద్దాం, ఒకసారి రథం దిగి అని అర్జునుడికి ఆదేశించగా, అర్జునుడు వెంటనే మంచి శలాకిగా, మా బావ రథం తీయమన్నాడు, మనం చక్కగా రథం తోలుకుంటూ అలా సరదాగా వెళదాం, చాలా రోజులు బట్టి రథానికి పని లేదు అని అర్జునుడు చక్కగా చాలా శలాకిగా రథం తీసి ఆ రథాన్ని ఆ పొలాల మధ్యలో ఉన్న బాటలంటూ పోనిస్తున్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వెనకాల కూర్చున్నాడు, చక్కగా అర్జునుడు రథం తోలుతున్నాడు. వీళ్ళు చిన్న మాట పెద్ద మాట చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా వెళ్తున్నారు. కానీ ఆ పొలాల మధ్యలో ఒక గొట్టున ఒక ముదిసేలి బ్రాహ్మణోత్తముడు పచ్చిగడ్డిని వదిలేసి ఎండిగడ్డిని మాత్రమే భుజించినాడు. ఇది చూసిన అర్జునుడు, బావా అటు చూడు, ఆ ముదిసేలి బ్రాహ్మణోత్తముడు పచ్చిగడ్డిని వదిలేసి ఎండిగడ్డిని మాత్రమే భుజిస్తున్నాడు, కానీ అతని మొగలో మాత్రం తలతల్లాడుతూ మెరిసిపోతున్న పెద్ద బాకులాడి పెడుతుంది. ఎందుకు అలాగా? అతని కళలో కూడా జీవహింస చేసే బుద్ధి అతనికైతే లేదు, కానీ అతను మాత్రం పచ్చిగడ్డిని వదిలేసి ఎండుగడ్డిని మాత్రమే పొందుతున్నాడు. ఏంటి విచిత్రం, నాకైతే బోధపడలేదని శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు అడగ్గా, బావా నన్నెందుకు అడుగుతావు, వెళ్ళి ఆ ముదిసేలు బ్రాహ్మణోత్తముడిని అడిగితే పోలా అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పగా, వెంటనే అర్జునుడు రథం ఆపి ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్తాడు. ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమా, పచ్చిగడ్డిని వదిలేసి ఎండుగడ్డిని మాత్రమే పూజిస్తున్నారు, ఏమిటి కారణం అని ఆ బ్రాహ్మణోత్తముడిని అడుగుతాడు అన్నమాట. ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా సమాధానం చెప్తాడు, నాయన, పచ్చిగడ్డిలో జీవం ఉంటుంది కాబట్టి నేను ఎండుగడ్డిని మాత్రమే పూజిస్తున్నాను, అందుకాబట్టే పచ్చిగడ్డిలో జీవం ఉంటుంది కాబట్టి నేను ఎండుగడ్డిని మాత్రమే పూజిస్తున్నాను అని 2 సార్లు గట్టిగా వాళ్ళకి అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి చెప్పగా, ఓ ఇదంతా బాగానే ఉంది, నువ్వు పచ్చిగడ్డిని వదిలేసి ఎండుగడ్డిని మాత్రమే పూజిస్తున్నావు, ఇది చాలా వరకు బాగానే ఉంది, కానీ నీ మొల్లో మాత్రం ఆ తలతల్లాడుతూ మరిసిపోతున్న కత్తి, ఈ బాకులాట కత్తి ఎందుకుంది అని అర్జునుడు అడుగుతాడు అనమాట. నాయన, నాకు నలుగురు శత్రువులు ఉన్నారు, ఆ 9 శత్రువుల కోసం ఉంచని కత్తిని అన్నాడు. ఎవరు ఆ 9 శత్రువులు అన్నాడు అర్జునుడు. నాయన, నా ఫస్ట్ శత్రువు ఆ నారదుడు అన్నాడు. అతనేం చేశాడు అన్నాడు అలా అర్జునుడు. అతనేం చేశాడు అంటావు నాయన, ఎప్పుడు నా స్వామిని నారాయణ 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 అంటూ నా స్వామిని ఎప్పుడూ మేలుకొని ఉండేలాగా నిత్యం స్మరణ చేస్తూ ఉంటాడో, అందుకే ఆ నారదుడి కోసం ఉంచని కత్తిని అన్నాడు. ఓహో, బాగానే ఉంది, మరి ఆ రెండో వ్యక్తి ఎవరో అన్నాడు. ఇంకెవరో అర్జునుడు. బ్రాహ్మణోత్తముడు ఇలా చెప్తున్నాడు అనమాట. ఆ రెండో వ్యక్తి ఎవరంటే చెప్తాను నిన్నైనా, ఆ రెండో వ్యక్తి ఆ ద్రౌపది అన్నాడు. ఆమె ఏం చేసింది అన్నాడు ఎవరు అర్జునుడు. ఆమె ఏం చేసిందంటే వీటినైనా, సరిగ్గా నా స్వామి నా శ్రీకృష్ణ పరమాత్ముడు భోజనాన్ని కూర్చున్న సమయాన్న అన్నా అని పిలిచింది, వెంటనే నా స్వామి భోజనం వదిలి కామీకవనానికి వెళ్ళి ఆ దుర్వాసన శాపం నుండి పాండవులను రక్షించాడు. అంతేకాకుండా ఆమె తిని వదిలేసిన ఎంగిలి మెతులు తినిపించింది, ఇంతకంట ఇంకేముంది, అందుకనే ఆ ద్రౌపది కోసం ఉంచాను ఈ కత్తిని అన్నాడు. ఓహో, ఇది బాగానే ఉంది, కానీ ఆ మూడో వ్యక్తి ఎవరో అన్నాడు ఎవరు అర్జునుడు. బ్రాహ్మణోత్తముడు మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఆ మూడో వ్యక్తి ఇంకెవరినైనా ఆ ప్రహ్లాదుడు అన్నాడు. మరి అతనేం చేశాడు అన్నాడు ఎవరో అర్జునుడు. అతనేం చేశాడు అంటే వీటినైనా, మరిగి నూనెలో వేయించాడు, నీళ్ళల్లో తోయించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, రాతి స్తంభాలంట పగలగొట్టుకుని వచ్చి ఇలా ప్రేరేపించి నా స్వామిని ఉగ్ర నరసింహస్వామిని చేశాడు, అందుకే ఆ ప్రహ్లాదుడి కోసమే ఉంచే నీ కత్తిని అన్నాడు. ఓహో, బాగానే ఉంది, కానీ మరి ఆ 4వ వ్యక్తి ఎవరో అని అడిగాడు ఎవరో అర్జునుడే వచ్చి అడుగుతున్నాడు అన్న సంగతి ఈ బ్రాహ్మణోత్తముడు తెలియదు కాబట్టి అర్జునుడితో ఈ బ్రాహ్మణోత్తముడు ఇలా అంటాడు అనమాట. నాయన, అర్జునుడు చిన్న పని చేయలేదు, మహాభారత యుద్ధంలో నా స్వామిని నా శ్రీకృష్ణ పరమాత్ముడిని రథసారథిగా చేసుకున్నాడు, ఇంతకంటే ఇంకేమైనా దారుణం ఉంటుందా, అందుకే
ఆ అర్జునుడి కోసమే ఉంచని కత్తిని అన్నాడు. అప్పుడు ఎక్కిన గర్వం ఎవరికే అర్జునుడికి ఎక్కిన గర్వం వెంటనే దిగి, ఓహో నేనే పరమభక్తుడిని అనుకున్నాను, నాకంటే పరమభక్తుడు ఇంకెవరో లేరన్న అహంకారం నాలో నెలకొందే, నాకు వచ్చిన అహంకారం కరెక్ట్ కాదని అర్జునుడు తనలో తాను అనుకొని అప్పుడు వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ పరమాత్మ నన్ను క్షమించు, నాకు ఎక్కిన అహంకారం దిగేలాగా నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా చూపించావు, అందుకే నేను క్షమించిన ఆయన తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ అని శ్రీకృష్ణ పరమాత్ముడు కాళ్ళ మీద పడి అర్జునుడు వేడుకోగా శ్రీకృష్ణ పరమాత్ముడు క్షమించి వెంటనే వాళ్ళిద్దరూ అలాగా మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి రథం తోలుకొని చక్కగా అర్జునుడు ఎదురు చిన్న కబుర్లు పెద్ద కబుర్లు చెప్పుకుంటూ వెళ్తారనమాట. ఇది ఈ కథలో సారాంశం అన్నమాట. ఒక కథ చెబుతా విను. ఒక సాగంటి కోటేశ్వరరావు గారిలాగా, ఓ గరిగిపాటి వెంకటేశ్వరరావు గారిలాగా, ఇలాగా వాళ్ళలాగా నేను చెప్పలేకపోయినా, వాళ్ళంత కాకపోయినా వాళ్ళంతా వాళ్ళు ఇంత 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 నేను ఎంత ఇంత. అందుకబట్టే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.